అర్జున్ను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం చిక్కడపల్లి పిఎస్ వద్ద కొంత పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. మరోవైపు పుష్ప 2 వివాదం తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరిగినటువంటి సందర్భాన్ని చూసాం. ఎందుకంటే తొక్కిసలాట్లో రేవతి అనేటువంటి మహిళ ప్రాణాలు కోల్పోవడం, మరోవైపు ఆమె కుమారుడు అస్వస్థకు గురయ్యి అతను కూడా ఆ బాలుడు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ యాక్షన్కి దిగారనేది మనం భావించాల్సి ఉంటుంది. అభిమానులు కూడా భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం పుష్ప 2 పై నమోదైనటువంటి పోలీసులు వెళ్ళిన సందర్భంలో కూడా కొంత అసహనం కూడా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ కూడా కనీసం బట్టలు మార్చుకునేంత అవకాశం కూడా ఇవ్వరా పోలీసులకు సహకరిస్తా, కానీ ఇట్లా సడన్గా ఏంటి అనేటువంటిది కూడా ఆయన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పరిణామాలపైన కుటుంబ సభ్యులు కూడా అదే తరహాగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారా? వాళ్ళ మామ కూడా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. వారెవరైనా స్పందిస్తున్నారా? అయితే ఒకవేళ ముందస్తు సమాచారం ఇచ్చినా ఖచ్చితంగా అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులు తన ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే అల్లు అర్జున్ కొంత పోలీసులతోటి వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నోటీసులు ఇవ్వకుండా తనకు సమయం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అనేది సమంజసమైనటువంటి అంశం కాదు. ఇప్పటికిప్పుడు రావాలంటే కుదరనటువంటి అంశం అంటూ కూడా అల్లు అర్జున్ పోలీసులతో మాట్లాడినటువంటి సమయంలో పోలీసులు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఆల్రెడీ నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి, ఎఫ్ఐఆర్ నమోదు చేశాం, ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చాము. ఇప్పటికే ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. సంధ్యా థియేటర్ యజమానితో పాటు మరొక 2 మొత్తం 3 జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపడం జరిగింది. కాబట్టి ఈ నాన్ బెయిలబుల్ కేసులో ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదనేటువంటి అంశాన్ని చిక్కడపల్లి పోలీసులు చెప్పినటువంటి మాట. ప్రస్తుతం అయితే మాత్రం అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారానికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేయలేదు. కేవలం అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పిఎస్కి తరలించడం జరిగింది. మరోవైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి రాజు నాయక్ ఆయనే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాడు. ఆయన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలన్నిటిపైన కూడా ఎస్హెచ్ఓ ఉన్నటువంటి రాజు నాయక్ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత పోలీసులకి ఈ కేసులో ఏవైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలన్నిటిపైన కూడా క్వశ్చన్ చేసి ఆయన చెప్పినటువంటి సమాధానాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్లు ఏంటంటే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలా, లేకపోతే నోటీస్ ఇష్యూ చేసి అతన్ని మరోసారి విచారణకు పిలవాలనేది 2వ స్టెప్లో పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ టీంకి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మరికొద్దిసేపట్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మరొక అంశం ముఖ్యంగా మనం సినిమాలో